నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండు కొబ్బరి లడ్డు అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఆడపిల్ల ఈ లడ్డు అనేది కంపల్సరీ తినవలసిన లడ్డు అండి. మనకు పీరియడ్స్ టైంలో నీరసం, నడుము నొప్పి ఎక్కువగా వస్తుంటాయి కదా, అలాంటప్పుడు నెలకొకసారి ఇలా లడ్డును చేసుకొని తినండి. మంచి ఆరోగ్యంతో పాటు మనకు బలాన్ని, శక్తిని కూడా ఇస్తుందండి. మరి లేట్ చేయకుండా ఈ ఎండు కొబ్బరితోటి లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మరియు వాటి వల్ల మనకు మరికొన్ని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కొన్ని ఎండు కొబ్బరి తీసుకొని, కొబ్బరి తురుమేది ఉంటుంది కదా, దాంతో సన్నగా తురుముకోండి. మనకు ఇది లేకుంటే ఏం చేస్తారంటే సన్నగా చాకుతోటి కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా కూడా చేసేసుకోవచ్చు. మనకు ఈ ఎండు కొబ్బరి తినడం వల్ల కూడా గుండె సమస్యలు మనకు దరి చేరవండి. ఎండు కొబ్బరి అయినా మనకు పచ్చి కొబ్బరి అయినా తీసుకొని కొంచెం బెల్లం కలుపుకొని తిన్నారనుకోండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఈ ఎండు కొబ్బరి మితంగా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అమితంగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు మనకు దరి చేరుతాయి. కాబట్టి మనకు కొద్దిగా తీసుకోండి. ఇలా మొత్తం తురిమి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. 3 కప్పుల ఎండు కొబ్బరి తురుము వేసుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇదంతా సన్నని మంట మీదనే చేసుకోండి. ఏమాత్రం మనకు మీడియం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోయి లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోండి. 3 కప్పుల ఎండు కొబ్బరి తురుముకు 1 కప్పు మనకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం తీపి ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొంచెం వేసుకోండి. జస్ట్ మనకు బెల్లం కరిగించుకోండి అంతే. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము ఇందులో వేసుకొని కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్, కొంచెం డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసుకోండి. ఎక్కడ ఈ లడ్డు అనేది గట్టి పడదండి. చాలా మెత్తగా మనకు చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ లడ్డు తినడం వల్ల మనకు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. నీరసం అనేది దరి చేరదండి. కాబట్టి కంపల్సరిగా పీరియడ్స్ టైంలో ఇలా లడ్డు చేసుకొని తినండి. మనకు నడుము నొప్పి అనే సమస్య రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.